హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను చాలా రోజుల నుంచి వీడియో అప్‌లోడ్ చేయట్లేదు. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరూ బాగున్నారా? ఎవరెవరైతే నా వీడియో చూస్తున్నారో మీ అందరూ నాకు కామెంట్ చేయండి మీరెలా ఉన్నారో. ఫ్రెండ్స్ నేను ఈ రోజైతే సూక్ సల్మియా వెళ్ళాను. చిన్న పనుండి వెళ్ళాను. పనయిన తర్వాత ఊరికే ఎందుకు వాపస్ వెళ్ళిపోవాలి అనేసి జస్ట్ ఒక రౌండ్ ఏసామన్నమాట. చిన్న చిన్న షాపింగ్ అయితే చేసేసాను. ఏంటి అంటే నేను లిప్‌స్టిక్స్ తీసుకున్నాను, ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను, లిప్ లైనర్ తీసుకున్నాను. లిప్‌స్టిక్స్, లిప్ లైనరు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నవే. కానీ ఏంటో పిచ్చి కదా! చూసాను. నాకు నచ్చినయి కొన్ని కొన్ని షేడ్స్ నా ఫేస్‌కి సూట్ అవుతాయి. కొన్ని సూట్ అవ్వవు అనిపిస్తది. నేను డార్క్ కలర్‌లయితే నా ఫేస్‌కి సూట్ అనిపిస్తది. అందుకు నేనొచ్చేసి నా ఫేస్‌కి 2, 3 కలర్స్ అయితే బావుంటాయి అని వాటిలోనే సెలెక్ట్ చేసుకుంటాను నేనెప్పుడు. అండ్ ఐబ్రో పెన్సిల్ వచ్చేసి లైట్ బ్రౌన్ తీసుకుంటాను నేను. ఎక్కువ బ్లాక్ అయితే ఏసుకోను ఐబ్రో పెన్సిలు. లిప్ లైనర్ ఒకటి తీసుకున్నాను. ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను. అండ్ ఒక లిప్‌స్టిక్ అయితే తీసుకున్నాను. నా కలర్‌కి సూట్ అయింది. నేను బాగా అంటే చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఎలా ఉంది? ఏం కలర్ ఉంది? డార్క్ ఉందా? అంటే డ్రై అయిపోతుందా అనేసి. లాంగ్ లాస్టింగ్ లిప్‌స్టిక్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి నేను వేసుకుంటున్నానండి. నా ఫేస్‌కి సూట్ అయింది. నచ్చింది అనిపించింది నాకు ఈ కలరు. నచ్చిందా? మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో. ఇప్పుడొచ్చేసి మా పాపకి అబ్బా! ఏం చెప్పాలండి. నేను చెప్పాను తనకి చెప్తానుండండి. ఫస్ట్ నా లిప్‌స్టిక్ అయితే చూసేయండి. నా లిప్‌స్టిక్ కలర్ అయితే చూడండి. లిప్ లైనర్ కూడా వేసుకుంటే చాలా క్లియర్‌గా ఉంటది లిప్‌స్టిక్. అందుకు నా లిప్ లైనర్ అయితే అయిపోయింది. ఐబ్రో పెన్సిల్ కూడా సగం అయిపోయొచ్చింది. మళ్ళీ మాటికి ఎవరో సార్లే వచ్చాను కదా ఎలాగో అనేసి తీసేసుకున్నాననమాట. పాస్టెల్‌లో లిప్‌స్టిక్స్ ఉంటాయి. చాలా బావుంటాయి. లాంగ్ లాస్టింగ్ అవి యూజ్ చేయండి ఎప్పుడన్నా మీరు ట్రై చేసి ఒకవేళ తీసుకోవాలనుకుంటే. ఇప్పుడొచ్చేసి సేమ్ అదే షాప్‌లో కింద మేము గ్రౌండ్‌లోకొచ్చేసాము. గ్రౌండ్ ఫ్లోర్‌లోకి. ఇక్కడొచ్చేసి చిన్న పిల్లలవి చాలా అంటే చాలా కొత్తగా ఉంటాయి కానీ ఎక్కువ రేట్ అనిపిస్తది నాకైతే. తప్పదు అని కొన్ని కొన్నయితే తీసుకోవాల్సొస్తది గానీ కొంచెం ఎక్స్‌ట్రా ప్రైస్ అనిపిస్తదబ్బా! మీరెప్పుడైనా ట్రై చేసారా? ఇక్కడ మొహమ్మదీలో కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటది కదా! నాకు అన్ని వస్తువులు ఉంటాయి. అసలు ఇది ఉంది, ఇది లేదు అని ఉండదు. కానీ కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపిస్తది. మా పాపొచ్చేసి ఒక టీ షర్ట్ తీసుకుంది. 1 ½ కేడీ తనే పే చేస్తుంది. పే చేసేసిన తర్వాత మేమొచ్చేసి పైకి వెళ్ళిపోయాము. ఇంకా అటు ఇటు ఏదన్నా ఏదో తీసుకుందామంటే అది ఏం తీసుకుంటామంటే నాకు గుర్తులేదు. కానీ నేనేదో తీసుకోవాలనుకుంటున్నాను అంట. మా పాపొచ్చేసి వాళ్ళ పప్పా వచ్చేసి 1 కేడీకి ఏమైనా తీసుకో అన్నారు. ఏమైనా తీసుకో అన్నారు కదా! అని ఏదంటే అది చూసుకొని 1 కేడీ నాకు పర్మిషన్ ఉంది. నేను ఏదైనా తీసుకుంటాను అంటుంది. నేనైతే ఒప్పుకోవట్లేదు. మేము మొత్తానికైతే షాపింగ్ అయిన తర్వాత పైకి నడుచుకుంటా వెళ్ళాము. చూడండి ఇక్కడ పైనొచ్చేసి అబ్బా! పిల్లల్ని అంటే కదలనివ్వరమాట. మతి పోగొడతారు వీటిలతోటి. అక్కడే స్ట్రక్ అయిపోతారు పిల్లలు. ఒకప్పుడైతే మా పాప అక్కడే నిలబడిపోయి ఇది కావాలి, ఇది కావాలని అడిగేది. ఇప్పుడు అవన్నీ వాటితోటి ఆడి, ఆడి ఇప్పుడు బోర్ కొట్టేసింది ఆమెకి. తర్వాతొచ్చేసి చూడండి అసలు పిల్లలు ఎంత బాగున్నాయో గదా! ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా బాగున్నాయి అక్కడ పిల్లలవి. ఎవరైనా చిన్న పిల్లల బర్త్‌డే ఫంక్షన్‌లు అవి జరిగినప్పుడు గిఫ్ట్స్ పట్టుకెళ్ళడానికి బావుంటాయి. కానీ రేట్లెక్కువ చిన్న పిల్లలవి ఇక్కడ. నేను అదే షాప్‌లో మళ్ళీ చూపిస్తున్నాను. ఎందుకంటే మా పాపొచ్చేసి ఇందాక చెప్పాను కదా! నెయిల్స్ అంటే ఇష్టం ఆమెకి ప్లాస్టిక్ నెయిల్స్. నేనంటాను నీకు 15 ఇయర్స్ వచ్చే వరకు నువ్వు నెయిల్స్ పెట్టుకోవద్దు అని చెప్తా. ఎందుకంటే నెయిల్స్ డ్యామేజ్ అయిపోతాయి కదా! పిల్లలవి ఇంకా చాలా ఆహ్, పల్చగా ఉంటది. ఆ నెయిల్ ప్లేట్ డ్యామేజ్ అయిపోద్ది అని నేను చెప్తా. కానీ ఏదైతే వద్దంటామో అదే కావాలంటారు. నేనన్నా నెక్స్ట్ బర్త్‌డేకి నీకు నెయిల్స్ నేను కొనిస్తాను. ప్లాస్టిక్ నెయిల్స్ అంటే ఇప్పుడే కొనివ్వి అని పెట్టింది. అందుకని ప్లాస్టిక్ నెయిల్స్ తీసుకుంది. ఎవరి ఆనందం వాళ్ళది. మా పిల్ల నెయిల్స్, నేను లిప్‌స్టిక్స్. ఎలాగో పండగొస్తుంది కదా! కొన్ని కొన్ని బట్టల్లో కొన్ని కొన్ని షేడ్స్ బాగుంటాయని నేను, ఆ పిల్ల ఆనందం మా పిల్లది. ఏంటోలెండి. చెప్పండి మీరే కామెంట్ చేసి. పని ప పని పాట లేదనుకుంటారో ఏమో మీరంతా. నేను ఎప్పుడన్నా ఒకసారి బయటికెళ్తాను. నాకు బయటికెళ్ళడం చాలా ఎక్కువ అసలు ఇష్టముండదు. చాలా తక్కువ వెళ్తాను నేను బయటికి వెళ్ళినా కూడా నేను తొందరగా ఇంటికే వచ్చేయాలనుకుంటాను. నేను బయటికెళ్ళిన తర్వాత మేము కొంచెం చాయ్ తాగాము, బయట కూర్చున్నాము కొంచెం ఫ్రీగా బావుంది ఈరోజు. ఔట్ సైడ్ కూడా అంటే చలి లేదు అండ్ వేడిగా లేదు. క్లైమేట్ చాలా బావుంది. అందుకు బయట కొంతసేపు ఎంజాయ్ చేసి మళ్ళా మేము ఇంటికొచ్చేసాము. పిచ్చి పిచ్చి ఆనందం అంటారన్నమాట దీన్ని. చూడండి మళ్ళీ నేను అదే షాప్‌లో వచ్చేసి జస్ట్ ఒక లుక్ ఏసానంతే. కొన్ని కొన్ని నచ్చుతాయి. ఆహ్, సడెన్‌గా నచ్చుతాయి కదా! అటువంటియి. అలా అని జస్ట్ చూసానంతే. నాకేమి వావ్ అనిపించలేదు. ఇంటికాడ వేసుకోవడానికి అంటే నైటీలు ఇవి వచ్చేసి యూనిఫార్మ్‌లు కలర్‌ఫుల్‌గా ఉన్న యూనిఫార్మ్‌లన్నీని. జస్ట్ ఒక లుక్ ఏసానంతే. ఎలా ఉన్నాయి ఏంటి అని. కానీ ఓకే. నాట్ టూ మచ్ బానే ఉన్నాయి. ఇంటికాడ జస్ట్ ఏసుకోవడానికి అవి నైటీల టైపు. ఎలా ఉన్నారు ఏంటి ఫ్రెండ్స్? మీరు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక్కడైతే చిలకలు చూడండి జంటలున్నాయి. మాకు ఆల్రెడీ మా ఇంట్లో ఒక గ్రీన్‌ది ఒక చిలకలు కూడా కాదు వాటిని ఏమంటారో కూడా నాకు తెలీదు. చిన్న పిట్టలున్నాయి పక్షులు చూపిస్తాను ఒకసారి. గ్రీన్ అండ్ బ్లూ ఉన్నాయి మా ఇంట్లో. మేము వాటినే చూస్తున్నాము పైన సేమ్ ఉన్నాయి అనేసి. తర్వాత మేము బయటకొచ్చేసాము షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని.
టాక్సీలో వెళ్ళిపోదాంలే ఇంకా బస్ ఎక్కి వెళ్ళడానికి ఇంకా టైం లేదులే 11:30 అయిపోయింది ఆల్రెడీ అనేసి టాక్సీ తీసుకుని టాక్సీలో అయితే ఇంటికొచ్చేసాము. ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి? నేను చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను. నా వీడియో మీరు ఎంతమంది అయితే చూస్తున్నారో మీ అందరూ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇన్‌షాల్లా నాకు టైం కుదిరినప్పుడల్లా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇది సూక్ సల్మియాలో నేను బ్యాక్ సైడ్ అనమాట ఇది మహమ్మదీ బ్యాక్ సైడ్ టాక్సీలో అయితే ఎక్కేసాను. టాక్సీ నుంచి ఇంటికి రావడానికి మాకైతే 1 కేడీ తీసుకుంటారు. వెళ్ళడానికి 1 కేడీ, రావడానికి 1 కేడీ. ఈరోజైతే బస్సు ప్రయాణం అయితే చేయలేదు.